జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటన అత్యంత దారుణీయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముష్కరుల దాడి ఒకవైపు, అంత శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్. 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడారు, ఏం చేశాడు అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. గతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును గమనించిన తర్వాత, ఏ విధంగా చేయాలా అనేది ఆయన నేర్చుకునే తర్వాత, ఇతను మాత్రమే చేయగలడు అని చెప్పిన తర్వాత, అందులో ఇక్కడ ఎన్డీఏ కూటమి, జనసేన తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మేమున్నాం బీజేపీ తరఫున, ఎంపీలము ఎమ్మెల్యేలము, పార్టీ బలపడుతుంది. ఇక్కడ వికసిత కమలం కాబోతుంది. ఇక్కడ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న 58,000 కోట్లతో, అందులో 49,000 కోట్లు ఓన్లీ అమరావతి, 9,000 కోట్లు వివిధ పథకాలు, 72 స్కీములు వరుసపెట్టి చదివినాడు. అదే కాకుండా పోలవరం రైతులకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. ఒకవైపు రైతులను, ఒకవైపు యువత, ఒకవైపు నారీ శక్తి మరియు పేదలను నివారణ కోసం ఎన్ని పనులు చేసినాం, ఎన్ని చేయబోతున్నాం. దేశం అంటే ఏంది? శాంతి భద్రతలు కాపాడాలా, విదేశాలతో సఖ్యతగా ఉండాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణము తగ్గించాలా, వసతుల కల్పన చేయాలా, ఆస్తుల కల్పన చేయాలా. ఆ విధంగా చేసే నాయకుడు ఎవరు అని రఘురామరాజన్, ఇప్పుడు ఫారిన్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉన్నాడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన చెప్పినాడు, ఒకే ఒక వ్యక్తి మోడీ గారు, ఆయన పేరు విశ్వగురు. తన చాతుర్యంతో, తన ప్రతిభతో నిన్న మీటింగ్లో అన్ని విషయాలు చెప్పినాడు. నేను భుజం తట్టి, భుజం మోసుకొని నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ను కూడా గట్టెక్కించే బాధ్యత మాది అని చెప్పినందుకు మేము బీజేపీ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఎన్ఆర్ఐస్ తరఫున హృదయపూర్వకంగా ఆయనను అభినందిస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. హౌసింగ్ అందరికీ అర్థమే, దానికి హైయెస్ట్ హౌసింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద టిడ్కో హౌస్. ఈ ముస్కరుడు ఏం చేసినాడు? ఇళ్లను బ్లాక్ చేసినాడు. అదే అమరావతి పక్కన కానీ మా అన్ని నియోజకవర్గాల్లో తన పేరు పెట్టుకున్నాడు, జగనన్న కాలనీ అని. ఒక్కటి కూడా కట్టి ఏర్చలే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో. అదే కాకుండా అడిగిన వాళ్ళకందరికీ దేశవ్యాప్తంగా టాయిలెట్, అందులో మన భాగం కూడా. గ్యాస్ పథకం, ఆయన ఉజ్వల గ్యాస్ పథకం అందరికీ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఉచితం, అందులో 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సూపర్ 6 కూడా అమలు కాబోతుంది. అది కాకుండా గ్రామీణ ఉపాధి, మనకు యాక్చువల్గా 4% మన జనాభా, అంటే దాదాపు 3,000 కోట్ల కంటే మించి ఇవ్వకూడదు దామాషి ప్రకారం అయితే. కానీ మనకు 10,000 కోట్లు గ్రామీణ ఉపాధి. ఒకవైపు జలజీవన్ మిషన్, త్రాగునీరు పల్లెలకు, మురికి నీరు బయటికి పోయేదానికి. అదే కాకుండా పట్టణాలకు అమృత్ పథకం, త్రాగునీరు ఇంటింటికి, మురికి నీరు బయటికి. కరెంటు హైయెస్ట్ ఇప్పటి వరకు 4,50,000 మెగావాట్లు ఉంటే, మనకు ఇప్పుడు అదనంగా 5 లక్షల మెగావాట్లు. అందులో భాగంగా మన రాష్ట్రానికి 1,60,000 మెగావాట్లు. ఇది నాది బాధ్యత అని సెకీ పర్మిషన్ కూడా ఇప్పించే బాధ్యత మన గౌరవ ప్రధానమంత్రి గారిది. అంటే నేను వరుసపెట్టి చెప్తున్నా, హౌసింగు, కరెంటు, త్రాగునీరు, గ్యాస్ పథకము, రేషన్ కార్డులు,
ఇప్పటికే రేషన్ కార్డులు అన్నిటికీ దేశంలోని రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు ఉచిత బియ్యం 5 కేజీలు ప్రతి ఒక్క వ్యక్తికి. అది కాకుండా అమృత్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఒక్కొక్కరికి 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. అందులో 70 ఏళ్ళు ఉండే వాళ్ళకు వాళ్ళు ఎంత సౌకర్యమైనా వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళకందరికీ 70 ఏళ్ళకే ఆయుష్మాన్ భారత్ కార్డు. ఇది రాబోయే రోజుల్లో 10 లక్షలు కాబోతున్నది. ఆల్రెడీ రికమెండేషన్ జరిగింది. అది కాకుండా గ్రామీణ ఉపాధి ప్రతి మారుమూల పల్లెలకు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక దాంట్లో ప్రతి మారుమూలకు స్పీడ్గా వర్కులు జరుగుతున్నాయి. గ్రావెల్ రోడ్డు పేరుతో సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు, పక్కన డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్, శ్మశాన వాటిక, సచివాలయం, లైబ్రరీ బృహత్తరంగా జరుగుతున్నాయి. అయిపోయింది ఏప్రిల్ 1కి, మళ్ళీ రీస్టార్ట్ అయింది. అంటే నిన్న మోడీ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైల్వే ప్రాజెక్టులు ఎన్ని 750 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ బ్రిడ్జ్లు, రైల్వే జోన్ వైజాగ్కు మననే 1,00,000 కోట్లకు పైగా మొన్న జనవరి 8వ తేదీ నాడు వచ్చినప్పుడు వైజాగ్లో సాక్షిగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. రైల్వే జోన్ ప్రకటించాడు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, వెనుకబడిన స్టీల్ ఫ్యాక్టరీకి రికవరీలో భాగంగా 12,000 కోట్లు. పోలవరం అంతా మాదే ఖర్చు. అమరావతి ఏదో ఆమె చెప్పిందంటే శర్మిలమ్మ, ఇప్పుడే కొందరు విలేకరులు చెప్తున్నారు అసలు ఏమి ఇచ్చారని. ఆమెకి ఏమన్నా తెలుసా? వాళ్ళ అన్నకి ఏమన్నా తెలుసా? అసలు ఎంత ఇచ్చినది అకౌంట్ చూస్తే తెలుస్తుంది. హడ్కో రుణము, ప్రపంచ బ్యాంకు రుణము, నేరుగా రుణము, రేపు రాబోయే రోజుల్లో ఆ బరువంతా ఆటోమేటిక్గా కేంద్రమే మోసుకుంటుంది కూడా. ఈరోజు ఇచ్చినది రుణం, ఆ తర్వాత కేంద్రం భారం భరిస్తుంది. అది కేంద్రం యొక్క రుణం కానీ రాష్ట్రానికి కాదు. ఈ విషయం ఆల్రెడీ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 49,000 కోట్లకు, అది రేపు రాబోయే రోజుల్లో మళ్ళా 30,000 కోట్లు పెరగచ్చు.